రాజధాని అని చెప్పి అప్పుడు చెప్పి 3 రాజధాని 3 మొక్కలు అడగడానికి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ రీసెంట్లీగా ఇదిగో వచ్చేస్తాను అదిగో వచ్చేస్తాను దసరా ఈయన 2 కొట్టుకెళ్ళేస్తుంది విశాఖపట్నం తరలించడానికి. ఈయన 2.5 సంవత్సరాలని దసరాకి వస్తానంతాడండి, ఉగాదికి వస్తానంతాడండి, సంక్రాంతికి వస్తానంతాడండి, ఆగస్టు 15కి వస్తానంతాడండి. 3.5 సంవత్సరాల నుంచి వైజాగ్ వస్తానంతాడు. అందరికీ తెలుసు ఆయన వచ్చేది లేదు, ఇక్కడ రాజధాని తెచ్చేది లేదు. కాబట్టి అమరావతిని ఇంక డెవలప్ చేయలేక, అమరావతికి డబ్బులు ఖర్చు పెట్టలేక ఏదో పబ్బం గడుపుకోవడానికి మాయ చేస్తున్నాడు అని అందరికీ తెలుసు. వాళ్ళు రాయలసీమలో వాళ్ళు పూర్తి ఒగ్గాను మాకు రాజధాని అని. ఇంకా ఆ రాజధాని లేదు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ విశాఖపట్నం తీసుకొచ్చారు. వీళ్ళు మొన్నదాకా అది ఇది చెప్పినారు. ఏముంది విశాఖపట్నంలో నువ్వు చేసేది ఏమైనా ఉందా? నువ్వేం రాజధాని తెచ్చి ఏటి చేస్తావు? ఏముంది? నువ్వేం చేసావు? విశాఖపట్నానికి ఒక కంపెనీ తెచ్చావా? ఉన్న కంపెనీలన్నీ హైదరాబాద్ తరలించేనావు. ఉన్న కంపెనీలన్నీ నీ పెండ కేసీఆర్ కోసం అన్నీ దారాదత్తం చేసావు. ఇక్కడ రైల్వే స్టేషన్ అంతా హైదరాబాద్ పంపించావు. ఇంకేముందా నీకు ఒక రాజధాని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికే మనకు అనుకోండి, ఈ ఆంధ్రప్రదేశ్లో మనకే రాజధాని కావాలా? ఆయనకి ఏమండి, హైదరాబాద్ పోతే హైదరాబాద్ రాజధాని, బెంగళూరు పోతే ఆయనకి పెద్ద ప్యాలెస్ ఉంది. ఆయన 3 రాష్ట్రాలు ఆయనకి పర్వాలేదు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకే రాజధాని లేదు. ఆయనకు ఉంది. హైదరాబాద్ వెళ్ళిపోండి అనుకోండి, హైదరాబాద్ రాజధాని. కర్ణాటక వెళ్ళిపోయాడు అనుకోండి, అటు బెంగళూరు రాజధాని. ఆయనకి రాజధానులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ క్లారిటీ ఉంది, రాజధానులు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకే రాజధాని ఎక్కడో లేదు, అయోమయంలో ఉన్నారు అంతే. తెలంగాణలో కాంగ్రెస్కి ఎఫెక్ట్, టీఆర్ఎస్కి ఎఫెక్ట్ పడింది. అలాగే రానున్న రోజుల్లో వైసీపీకి ఇక్కడ ఎలా ఉండదు? మీకు వైసీపీ పార్టీ అనేది రేపు వెలసిన తర్వాత మీరు చూస్తారు కదా. ఇంకా ఆయన మీద ప్రజలకి నమ్మకం లేదు. ఆయన వస్తే నిన్న ఒక ఆవిడ వచ్చి చెప్తున్నది, ఈయన వస్తే మళ్ళీ గడ్డం మీద కూడా పన్ను వేస్తాడండి, చెత్త పన్ను వేసాడు. ఈ వైసీపీకి ఓట్లు లేనందుకు జనాలు ఇంట్రెస్ట్ చూపట్లేదు. మీరే నా దగ్గర ఎందుకు అడగడం? మీరు రండి, ఈదిలోకి వెళ్ళండి, ఎక్కడికైనా చెప్తారు. ఇక చాలే బాబు అంటే అలాగ వెళ్ళిపోయింది. ఈయన పరిపాలన అంతే, బాబు చాలే అంతండి. ఇంకేముంటుంది? ఇంకేం లేదు. నీకు తెలంగాణలో తక్కువ వచ్చాయి. ఇప్పుడు 65 అంటే ఓ 10-15 సీట్లు తక్కువ వచ్చాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు. మీకు కంప్లీట్ 130 నుంచి 140 సీట్లు వస్తాయి. ఇందులో అనుమానం ఏం లేదు, ఏం అనుమానం లేదు. 140 సీట్లు దాటే వస్తాయి చంద్రబాబు గారికి. ఎందుకంటే ఇప్పుడు ఆయన నాయకుడు అవసరం రాష్ట్రానికి. ఏముంది? అప్పులు ఉన్నాయి. ఈ అప్పులకు వడ్డీలు కట్టాలి. జనాలు ఇప్పుడు ఎంప్లాయీస్కి జీతాలు లేవు కదా, వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు మళ్ళీ మహానుభావుడు కానీ వచ్చాడంతే, ఇంకా 3 సంవత్సరాలకు, ఇప్పుడు 3 నెలలకు జీతం ఎత్తండా, సంవత్సరానికి ఒకేసారి జీతం ఎత్తాడు. అందుకని వాళ్ళు కూడా ఎవరో లేదు. అన్ని వర్గాలు, ఆ వర్గం ఈ వర్గం లేదు, అన్ని వర్గాలు జగన్మోహన్ రెడ్డికి ఓటేయరు. ఆయన మాట తప్పిది లేదు, మడం తిప్పిది లేదు. ఆయన ఎప్పుడో తిప్పినాడు, అది ఆయనకు తెలియట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన అక్కడ జనాల్లోకి వచ్చి చూడట్లేదు కదా, కాబట్టి ఆయనకు తెలియట్లేదు. ఆయనకు అనుకుంటున్నాడు, నాకేదో ఉంది, నాకేదో చేస్తాను, నేను పథకాలు ఇస్తున్నాను. నీ పథకాలు నీ ఇచ్చిన పథకాలన్నీ ఎటు నుంచి పోతున్నాయేదో. ఇప్పుడు మీరు వైన్ మీద తీసుకోండి, వైన్ షాప్కి వెళ్ళి తీసుకోండి. వైన్ షాపు ఆదివారం వస్తే వైన్ షాపులో క్వార్టర్ 220 రూపాయలు. ఆడేదో ఆదివారం వచ్చేసరికి ఆ మంచి బ్యాండ్లు ఉండవు. అదే బార్కి వెళ్తే అది 290 రూపాయలు, 70 రూపాయలు. ఇలాగా ఈ పిచ్చి బ్యాండ్లన్నీ అమ్మేయడం, ఈ జనాల ఆరోగ్యం పాడు చేసేయడం. అంతేగాని ఏముందండి, ఆంధ్రప్రదేశ్ సారా ఉన్నట్టు వండేస్తున్నారు. అదే అవుట్ సారా తాగేస్తున్నారు జనాలు. అందరూ మీరు కేజీహెచ్కి అది చూడండి, జనాలు విపరీతంగా ఉన్నారు. రూరల్ అది ఏం తెలియట్లేదు కుర్రోళ్ళ వాళ్ళు. కానీ చాలా మందికి కంప్లైంట్లు ఆ మందు వల్ల. వైన్ ఎంత నాసిరకం మందు మాత్రం ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప ఎక్కడా లేదు. జగన్ ఇచ్చిన హామీల్లో అంగన్వాడీలు ఇప్పటి వరకు ధర్నాలు చేసి రోడ్డు ఎక్కారు. అటు ప్రస్తుతం తీసుకుంటే ప్రభుత్వం పరిపాలన కూడా పూర్తయిపోతుంది. అంటే 5 సంవత్సరాలు పూర్తయిపోతుంది. ఇంతవరకు పరిష్కారం తీసుకే వెళ్ళలేదు కదా. ఇప్పటికే 2 రోజులు సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రభుత్వానికి మీరు ఏం జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు? అసలు ఏమిటి మీ డిమాండ్ ఏంటి సార్? మీరు వాళ్ళు అసలు సహజంగా ఇంతకాలం నుంచి పనిచేస్తున్న వాళ్ళని పర్మనెంట్ చేసి వాళ్ళ కనీస వేతనాల్ని అమలు చేయాల్సిన నైతిక బాధ్యత ముఖ్యమంత్రికి. దాన్ని వదిలిపెట్టి వారి చేత గొడ్డు సేకరణ చేయించుకుంటూ కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదు. అందుకని వాళ్ళు 26,000 జీతం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయమైంది, దాన్ని పరిష్కరించాలి. అది కాకుండానే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరు తెలంగాణలో ఇచ్చిన వాళ్ళకంటే జీతాల కంటే మీకు ఎక్కువ ఇస్తానని హామీ ఇచ్చాడు. దాన్ని అమలు చేయాల్సిన నైతిక బాధ్యత కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నది. కనుక ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్ వీళ్ళందరూ చేస్తున్న డిమాండ్స్ని
వెంటనే పరిష్కరించాలని, లేకపోతే మేము కూడా పార్టీ పరంగా ఆందోళనలో కొనసాగిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు చెందలేదు, ఇలాగని బీపీఎల్ ఏదో సంక్షేమ పథకాలు ఉన్నాయి, సంక్షేమ పథకాలకి దూరంగా ఉన్నారు. ఎట్లా సార్ వాళ్ళ పరిస్థితి? అసలు ఈ ప్రభుత్వం నిజానికి మేము బ్రతుకుతున్నదే జనం ఉద్ధరణ కోసం అని అంటారు. కష్టపడే వర్గాలకి కనీస వేతనాలు కూడా చెల్లించకుండా వాళ్ళ చేత వెట్టి సేకర చేయించుకోవడమే దుర్మార్గమైంది. ఇది అసలు ప్రజా వ్యతిరేకులకు ఉండే లక్షణం. ముఖ్యమంత్రి గారు ఈనాటికైనా అన్నింటినీ మరిచిపోయి తక్షణమే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తే మంచిదని కోరుతున్నాం. వాళ్ళు ఇచ్చిన హామీనే నిలబెట్టుకోమంటున్నారు. కొత్తగా గుంతాం కోరికలు ఏం కోరట్లేదు కదా. ఎందుకు ఈ ఇచ్చిన హామీలు నేను విన్నాను అని జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు అంటే ఏం చెప్తారు? ఇవన్నీ ఓట్ల కోసం చేస్తున్న డైలాగులు. ఇప్పుడు ఓట్లు మళ్ళీ వస్తున్నా కనుక మళ్ళీ కొత్త డైలాగులు చెప్తారు. అంతకు మించి వీళ్ళకి ప్రజల మీద శక్తిశుద్ధి ఉంటే అంటేనే పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తాం. మరి ధరలు పెరిగిపోయినాయి కదా, ధరలకు ఇంతవరకు కళ్ళెం వేయలేకపోయాడు. ధరల మీద కామన్ పీపుల్ బ్రతకలేని పరిస్థితి, మళ్ళీ ఆత్మహత్యలు శరణ్యం అనేట్టుగా ఉంది కదా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్. మీరు అసలు నిజం, కానీ ధరలు వీడి చేతులు ఏ బోడీ లేవు. ధరలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి వీడి దాసోహమే తప్ప కేంద్రాన్ని కనీసం ఈ డిమాండ్లు అనేవి కూడా చేసే అలవాటు కూడా లేదు ముఖ్యమంత్రికి. వాళ్ళు ఏం చేస్తే దానికి మద్దతు ఇవ్వడమే తప్ప అంతకంటే మించి ప్రభుత్వం చేస్తున్న ఈ విధానాలు తప్పు, ఈ పద్ధతులు మనం పాటిద్దామనే కనీసం ఇది చేయడం లేదు. ఎందుకంటే ప్రత్యేక ఆంధ్ర మనకు వచ్చిన తర్వాత దీనికి ప్రత్యేకమైన హక్కులు ఇస్తామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. వాటిని కూడా డిమాండ్ చేయడానికి భయపడుతున్నాడంటే ఈయన కేంద్ర ప్రభుత్వం ఎడల భయంతో బ్రతుకుతున్నాడు అనేది లెక్కేసుకోవచ్చు. మరి ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ప్రత్యేక జోన్ తెస్తాను, మెడలు వంచి 21 మంది ఎంపీలని ఢిల్లీకి పంపించి తీసుకొస్తామన్నాడు కదా. ఈయన మెడలే వంచినట్టుకుంది తప్ప ఆయన మెడలు అధిష్టానికి వంచే ప్రసక్తే లేదు. స్టీల్ ప్లాంట్ కూడా అలాగే పోయింది కదా, దీని మీద ఏమంటారు అయ్యా మీరు? మీరు స్టీల్ ప్లాంట్ కానీ ఇతర డిమాండ్స్ కానీ కేంద్ర ప్రభుత్వం అసలు ఉన్నదే అది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. కేవలంగా అది దేశంలో ఉన్న పెద్ద పెట్టుదారులు వ్యాపారుల అనుకూలమైన ప్రభుత్వం. నిజానికి అది బనియా ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని చేస్తున్న విధానాలన్నింటినీ సమర్థిస్తున్నామంటే నువ్వు చెప్పిన మాటలని వ్యతిరేకించి దానికి భిన్నంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు దాన్ని నువ్వు సమర్థిస్తే నీకు అసలు నిజాయితీ లేదనేది జనం గ్రహిస్తారు. ఈ ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. నువ్వు చెప్పిన మాటలైనా అమలు చేయకపోతే అందరికి పట్టిన గతి నీకు కూడా పడదు. అందుకంటే